అలా సినిమా ఆడిషన్స్ అమరావతి కృష్ణారెడ్డి. నెల్లూరు నగరంలోని స్థానిక అభిరామి హోటల్ నందు 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి, సర్వేపల్లి వెంకటరెడ్డి అండ్ టీం ద్వారా నిర్మిస్తున్న అలా సినిమాకి సంబంధించిన ఆడిషన్స్ నిర్వహించారు. ఈ చిత్రానికి హరిప్రసాద్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారని తెలియజేశారు. తదనంతరం అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నెల్లూరుకి చెందిన ఎంతో మంది సినీ రంగంలో తమ ప్రతిభను చాటుతున్నారని, అందులో భాగంగా ఎంతో అనుభవం గల హరిప్రసాద్ రెడ్డి దర్శకత్వంలో అలా సినిమాకి సంబంధించి ఆడిషన్స్ నిర్వహిస్తున్నారని, కావున ఆసక్తి గల నటీనటులు పాల్గొనాలని తెలియజేశారు. అలాగే ప్రభుత్వం చిన్న సినిమాలకు రాయితీలు ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా చిన్న సినిమాల్ని ఆదరించాలని, చిన్న సినిమాలో నటిస్తున్న నటీనటులను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిత్రానికి సంబంధించి సాంకేతిక నిపుణులు, 25 కళా సంఘాల కన్వీనర్ పాడతా తీయగ భాస్కర్, నటీనటులు పాల్గొన్నారు. మీడియా సోదరులకు నమస్కారాలు. చాలా సంతోషం. చిన్న సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. దానివల్ల కొన్ని వేల మందికి ఉపాధి, గుర్తింపు కలుగుతుంది. కాబట్టి ఒకప్పుడు పెద్ద సినిమాలకి ప్రాముఖ్యత ఇచ్చేవాడు. ఈరోజు స్టోరీ బాగుందంటే ఏ సినిమాని చూసి అది సక్సెస్ చేస్తున్నాడు. ఈ మధ్య చూసాం కాంతారా, పిచ్చగాడు, ఈ మధ్య కాలం వచ్చిన చాలా సినిమాలు కూడా హిట్ అయినాయి. కాబట్టి ఆ ఉద్దేశంతో నెల్లూరులో ఒకప్పుడు లేదు, ఈరోజు అనేక సినిమాలు షూటింగ్ జరగటము, రిలీజ్ జరగటం అన్నీ జరిగినాయి. అందుకు ఒక స్టూడియో కూడా ఏర్పాటు చేశాము. దాంతోపాటు ఇప్పుడు ఈరోజు మెస్బెట్లో ఒక గొప్ప విషయం ఏంటంటే హరిప్రసాద్ గారు ఈ సినిమా రంగం లేనప్పుడే సిబిఐ లవర్స్ సినిమా తీశారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అంటే అప్పటికి ఈ సినిమాలు లేవు, స్టూడియోలు ఏమి లేవు నెల్లూరులో. కానీ అది విని బాసిస్ బ్యాక్ కంట్రోల్ నుండి హరిప్రసాద్ రిటర్న్ వచ్చి అలా అని సినిమాని తీవానికి ఈరోజు అభిరామ్ హోటల్లో ఆడిషన్ స్టార్ట్ చేశారు. మంచి సబ్జెక్ట్ సినిమా. దానికి అందరూ కూడా ఈరోజు మన దొనోడ కామాక్ష దేవస్థానంలో అర్నాథ్ గారు ఈరోజు రావడం కూడా జరిగింది. మిగతా మన 20 కళాశాల కన్వీనరు హరిబాబు, అమీర్జాన్, భాస్కర్ ఉన్నారు. వీరందరూ కూడా సపోర్ట్తో, వీరి మిత్రులు కూడా చాలామంది కూడా సపోర్ట్ చేస్తారు. చాలామంది ఆర్టిస్ట్ వచ్చినారు. వీళ్ళన్నిటికీ కూడా ఏంటంటే తను ఒక నెల్లూరులో మళ్ళా సినిమా దేవుళ్ళు అతను వెనక్కి రావటము, ఒక మంచి సబ్జెక్ట్ చూసుకోవటము, అందులో ఒక మహిళ, ఒక లేడీ క్యారెక్టరే మెయిన్. తాను ఇప్పుడు అంటే చూసా మన మోనాలిసా, పూసకలమ్మున అమ్మాయి ఈరోజు పెద్ద హీరోయిన్ అయిపోయింది. అలా ఒక సబ్జెక్టుతో తన సాధారణ ఒక అమ్మాయి తన షాపింగ్ మాల్లో పనిచేస్తూ కుటుంబం కోసం కష్టాలు పడుతూ తను అభివృద్ధి జరగాలని చెప్పి చాలా కష్టపడుతున్న ఒక మహిళని ఆధారంగా తీసుకొని తన ముందుకు పోతుంటే కొంతమంది దుండగులు ఆమెని కిడ్నాప్ చేస్తారు. సినిమా చాలా అర్థమైంది. అలాగే ఆల్టో నుంచి అమ్మాయి ఛేదించుకొని ఇచ్చే సినిమా అలా. కాబట్టి మంచి సబ్జెక్ట్ వస్తుంది. కాబట్టి నెల్లూరులో చాలామంది కళాకారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెప్పేది ఒక మంచి హరిప్రసాద్ రెడ్డి మంచి కొరియోగ్రాఫర్, మంచి డైరెక్టర్, మంచి ప్రొడ్యూసర్. కాబట్టి వారిని తీసే సినిమా తప్పకుండా అందరూ ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటాను. సినిమా కూడా సక్సెస్ అవ్వాలి, త్వరగా పూర్తి చేయాలి, అనే డబ్బులు రావాలి, మళ్ళీ సినిమాలు చేయాలని కోరుకుంటూ నెల్లూరులో సినిమా రంగానికి ఎవరు చేసినా కూడా మేమందరం 20 ఎకరాలు సపోర్ట్ చేస్తాము. కాబట్టి ప్రేక్షకులు సినిమా రంగాన్ని ప్రోత్సహించి ప్రభుత్వం కూడా ఇది అవకాశం ఉంది. ఏదో పెద్ద సినిమాలు కాకుండా చిన్న సినిమాలకు కూడా రాయితీలు ఇచ్చి టిక్కెట్లు కూడా తక్కువ ధరలో ప్రేక్షకులు ఇస్తే ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్కి అయ్యేదానికి ఉంది. ఆంధ్రాలో కూడా మూవీ అసోసియేషన్ స్టార్ట్ చేశాము. దాంట్లో ఆర్టిస్టులు అందరూ ఉంటారు. ఎవరు సినిమా తీయాలన్నా తెలుగువారే సినిమాలో తెలుగు సినిమా నటించాలి. మా కాన్సెప్ట్ ఎక్కడో బాంబేడు కాకుండా తెలుగువారు నటించాలని చెప్పి మేము మిస్ నెల్లూరు, శ్రీమతులు అనేక ప్రోగ్రాం చేస్తున్నాం. అందులో సెలెక్ట్ అయిన అమ్మాయిలే ఈరోజు సినిమా రంగంలో హీరోయిన్స్ అవుతున్నారు. కాబట్టి మేము చేసే ప్రతి ఒక్క కార్యక్రమం ప్రజలందరూ కూడా ప్రోత్సహించాలని కోరుకుంటూ మీడియా ద్వారా మేము తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా నెల్లూరుని ఆదరిస్తున్న కళాకారులందరినీ ఆదరిస్తున్న శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఈరోజు నేను రావడానికి కారణం ఏంటంటే నెల్లూరులో కళాకారులు చాలామంది ఉత్సాహంగా సినిమా ఇండస్ట్రీకి రావాలని ప్రయత్నిస్తూ ఉన్నారు.
వాళ్ళ కోసంగా ఈరోజు నేను ఆల్రెడీ ఇక్కడ ఒక సినిమా స్టార్ట్ చేశాను, గతంలో చేసి థియేటర్కి రిలీజ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ అలా అనే ఒక సినిమా క్రైమ్ సబ్జెక్ట్తో మళ్ళీ ముందుకు రావడం జరుగుతుంది మీ ముందుకి. కాబట్టి ప్రేక్షకులందరూ ఈ సినిమాని కూడా ఆదరించి నన్ను జీవిస్తారని కోరుకుంటున్నాను. ఇది ఒక పోలీస్ సబ్జెక్ట్ అనుకోవచ్చు, అంటే ఒక క్రైమ్ సబ్జెక్ట్. మళ్ళీ మీ ముందుకి క్రైమ్ సబ్జెక్ట్తో వస్తున్నాను. దీనికి నాకు సహకరించే వ్యక్తి వెంకటరెడ్డి గారు, వాళ్ళ టీము యూఎస్లో ఉన్నారు. వీళ్ళంతా కలిసి నన్ను ప్రోత్సహిస్తున్నారు. కథ చెప్పగానే విని వాళ్ళు నన్ను ఈ సినిమా ఎలా అయినా చేయాలి అని చెప్పి ప్రోత్సహించడం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ఈ సినిమాని ప్రేక్షకులందరూ ఆదరించి నన్ను మళ్ళీ దీవిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నెల్లూరు కళాకారులందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెన్సార్ చాలా సిన్సియర్గా ఉంది. ఓన్లీ ఓటీటీలో తప్పితే అలాంటి సినిమాలు బయట అయితే రావట్లేదు, మ్యాక్సిమం చూసుకుంటే.